అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. విస్కాన్సిన్లోని మాడిసన్లో ఉన్నటువంటి అబండెంట్ క్రైస్తవ పాఠశాలలో దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. 12వ తరగతి విద్యార్థి ఈ ఘటనకు కారణమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో 5గురు చనిపోగా మరో 5గురు గాయపడ్డారు. వారికి స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. కాల్పులకు పాల్పడిన వ్యక్తి తనని తాను కాల్చుకుని మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఇక మృతి చెందిన వారు విద్యార్థుల లేదా సిబ్బంది అనే విషయం తెలియాల్సి ఉంది. 400 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో కాల్పుల ఘటనతో ఒక్కసారిగా భయాందోళనలు చోటు చేసుకున్నాయి. భారీ ఎత్తున పోలీసుల వాహనాలు, అంబులెన్స్లు, ఫైర్ ఇంజిన్లు పాఠశాలను చుట్టుముట్టాయి. ఈ ఘటనపై మాడిసన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజా ఘటనతో అగ్రరాజ్యంలో మరోసారి తుపాకీ సంస్కృతిపై చర్చ మొదలైంది. ఇటీవలి కాలంలో అమెరికాలో పాఠశాలలో కాల్పుల ఘటనలు పెరిగిపోతూ వస్తున్నాయి. ఈ ఏడాదిలో మొత్తం 322 కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నట్టు ఓ నివేదిక తెలిపింది.